నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తూ ఉంటారు. బేసికల్‌గా వీళ్ళు వాళ్ళ వైఫ్‌తో, స్పౌస్‌తో కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానివ్వండి, పేరెంట్స్‌తో ఈవెన్ కూడా వస్తూ ఉంటారు. బేసికలీ ఈ అబ్బాయి ఇబ్బందిని వీళ్ళు అటెండర్స్ గమనించి, సార్ మా వాడు సెక్షువల్ యాక్ట్ చేయలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది అవుతుంది, మానసికంగా కుంగిపోతున్నాడు, ఇతనికి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి వస్తూ ఉంటారు. బేసికలీ ఇవి సైకో సెక్షువల్ ఇష్యూస్ వల్ల వచ్చే అంగస్తంభన లోపాలు. అంటే మన మూడ్, సైక్ అంటే మన మూడ్ని బట్టి వాళ్ళు సెక్షువల్గా లో అయిపోతారు. ఈవెన్ డిప్రెషన్లో కానీ, స్ట్రెస్లో కానీ, యాంగ్జైటీలో కానీ, ఈవెన్ కోర్ సైకియాట్రిక్ డిజార్డర్స్ లైక్ షిజోఫ్రీనియా కానీ, బైపోలర్లా కానీ, దానికి వాడే మెడికేషన్స్ వల్ల కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకొనేసి వాళ్ళ సెక్షువల్ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. అది ఎలాగా అంటే ఫస్ట్ ఆబ్వియస్గా మనం అతనికి పరీక్షలు అడుగుతాము, క్వశ్చన్స్ అడిగిన తర్వాత సింపుల్ పరీక్షలు చేయాల్సి వస్తుంది. అంటే మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయని చూస్తాము. దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళకి ఆ మెడికేషన్స్ ఏమేమి వాడుతున్నారో చూసుకొనేసి దాంట్లో అడ్వైజులు ఇవ్వటము. అండ్ వీళ్ళకి ఏంటి అంటే అన్ని పరీక్షలన్నీ వెరీ నార్మల్గా ఉంటాయి. ఈవెన్ హార్మోనల్ లోపాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళలో ఏంటి అంటే ఈ ఆందోళన వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. మళ్ళీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మళ్ళీ ఇంటర్న్ వాళ్ళకి ఆందోళనని, స్ట్రెస్ని కలిగిస్తుంది. దాంతో ఏంటి అంటే మానసికంగా కుంగిపోతారు అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తాయి. సో వీళ్ళకి రెండు వైపులా అంటే మానసిక కుంగుబాటు నుంచి, డిప్రెషన్ నుంచి హెల్ప్ కావాలి అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్కి హెల్ప్ కావాలి. అదొకటి ట్రీట్మెంట్ చేసుకుంటామంటే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ కావు. ఎందుకంటే ప్రతి యాంటీ డిప్రెసెంట్తో, ప్రతి యాంటీసైకోటిక్స్తో మనకు ఈ కొద్ది గొప్ప ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్గా వస్తూ ఉంటాయి. సో మనం డైరెక్ట్గా యాంటీ డిప్రెసెంట్స్ పెట్టేసి మీకు ఇంప్రూవ్ అయిపోతుంది అని చెప్పలేము. సో అలాగని ఓన్లీ దీనికి ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేస్తే అతను మానసికంగా ఇంప్రూవ్ అవుతాడని చెప్పలేము. అందుకనే ఈ వెరీ నార్మల్ మనకు ఈ ఆందోళన వల్ల అంగానికి రక్త ప్రసరణ తగ్గి ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. సో దానికి ఏంటి అంటే మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం అంగానికి రక్త ప్రసరణ పెంచడం కోసమని షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తాం. షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాంటి ఒక ప్రొసీజరు, థెరపీ. ఇది సెషన్స్ వైజ్ జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం రియాక్టివేట్ అయ్యి అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇతను సెక్షువల్గా ఇంప్రూవ్ అవుతాడో ఆటోమేటిక్గా మానసికంగా కూడా హ్యాపీగా ఉంటాడు. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆకలి, నిద్ర ఎంత అవసరమో సెక్షువల్ యాక్ట్, సెక్షువల్ డిజైర్ ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ హ్యూమన్కి. ఈ నిద్ర, ఆకలి ఇంప్రూవ్ అవుతుంది, బట్ సెక్షువల్ యాక్ట్ మాత్రం మనసు హ్యాపీగా ఉంటేనే వస్తుంది. సో ఎప్పుడైతే ఈ మూడు హ్యాపీగా ఉంటాయో బేసికలీ మెంటల్ హెల్త్ కూడా వాళ్ళకి ఆ వెల్నెస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ సరి చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతుండొచ్చు, లేకపోతే ఆ కుంగుబాటులో వాళ్ళు అసలు మెడికేషన్స్ అన్నీ ఆపేసి ఉండొచ్చు. సో వాళ్ళకి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు ఈజీగా రివైవ్ అవుతారు. సో నేను సైకియాట్రిస్ట్గా వాళ్ళకి సైకియాట్రిక్ మెడికేషన్స్ అంటే ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ ఇస్తూ, ప్లస్ ఈ షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేయడానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు బోత్ సైకో సెక్షువల్గా ఇంప్రూవ్ అవుతారు. సో ఈ సైకో సెక్షువల్గా ఇంప్రూవ్ అయ్యేటప్పుడు అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.